వరకు ఎంత మంది మీద కేసులు పెట్టారు, ఎంత రికవర్ చేశారో చెప్పండి. అక్కడ చెప్పండి. 76 లక్షలు ఫ్రాడ్ జరిగింది. 11 మందికి ఇచ్చారు లోన్. 11 మంది మీద 51 ఎంక్వైరీ జరిగింది సార్. 11 మంది మీద 51 ఎంక్వైరీ జరిగింది. 11 మంది మీద 51 జరిగింది. నీ పేరు ఏంటి? శేష సాయి. మాకు 51 నోటీసులు 41 నోటీసులు అర్థం కావు. 76 లక్షలు తిన్నటువంటి తిమింగలాల మీద పోలీస్ స్టేషన్ లో కేసు లేదా? నంబర్ 1. నంబర్ 2, కేసులు పెట్టింటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారా లేదా? ఈ రెండే నాకు కావాలి. నీ సెక్షన్లో అవన్నీ మాకెందుకయ్యా? డబ్బులు పోయినాయి, రైతులు డబ్బులు తిన్న వాళ్ళు ఎవరో 11 ఉన్నారు. ఆ 11 మంది మీద మీరు కేసులు పెట్టారో లేదా చెప్పండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు సార్. చేశారా? చేశాం. మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారంటే తమాషా ఉంది మీకు అంతా? లేదు సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. వాళ్ళందరి పేర్లు ఎఫ్ఐఆర్ మరి మీటింగ్ ఎఫ్ఐఆర్ తో రాకపోతే ఏమనుకుంటున్నారు? సార్ నమస్కారం సార్. గత సంవత్సరంలో జరిగినటువంటి ఈ సొసైటీ కుంభకోణాలకు సంబంధించి ఎవరైతే అప్పుడు సొసైటీ చైర్మన్గా ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఏమీ లేవు సార్. ఎవరి మీద కేసులు పెట్టారంటే ఎవరైతే ఆధార్ కార్డులో ఫొటోస్ ఉన్నారో, ఎవరైతే మార్ఫింగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో వాళ్ళ మీద, అదేవిధంగా ఆ ప్రతిపాడు బ్యాంక్ మేనేజర్ మీద మాత్రమే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సార్. ప్రతిపాడులో కానీ వట్టిచేరుకూరు కాకుమాన్లో. దీంట్లో బ్యాంక్ మేనేజర్ గారు మాత్రం అరెస్ట్ అయ్యారు సార్. మిగతా ఎవరైతే ఈ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళ మీద వాళ్ళు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలేదు సార్. అదేవిధంగా ఎవరైతే ఆ టైంలో సొసైటీ చైర్మన్గా ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రస్తుతానికి ఏమి యాక్షన్ లేదు సార్. ఇవన్నీ కూడా ప్రతిపాడు సిఐ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సార్. మొత్తం కూడా మన ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి 7 కేసులు ఉన్నాయి సార్. ప్రతిపాడు, నల్లపాడు, అదేవిధంగా వట్టిచెరుకూరు, కాకుమాను, పెదనందిపాడుకి సంబంధించి సార్. సార్ నమస్కారం సార్. ప్రతిపాడు సిఐ గారు పిలిచి ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది సార్. మన ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చేసాను సార్ నేను. అప్పుడున్న ప్రెసిడెంట్ బ్యాంక్ మేనేజర్ సస్పెండ్ అయ్యాడంటే బ్యాంకులో లోన్ ఇచ్చారు కాబట్టి సస్పెండ్ అయ్యాడు. మా సొసైటీ అధ్యక్షుడు నంబర్ 1. నంబర్ 2, అసలు రైతులు ఎవరైతే పాస్బుక్లు ఉన్నాయో, ఆధార్లు ఉన్నాయో వాళ్ళకి అసలే తెలీదు. లోన్ ఇచ్చినట్టు కూడా తెలీదు. ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారు? వాళ్ళకన్నా రావాలి. అక్కడ తెలీదా మీకు? తెలుసు కదా. ఆ పేరు 15 రోజుల లోపల మీరు ఇస్తే అట్లా, లేదంటారా మొత్తం మీద సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం చెప్తున్నా నేను. ఇది ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో రావాల్సింది. ఎందుకులే, గ్రామాల్లో ఫస్ట్ వార్నింగ్ ఇవ్వండి, డబ్బులు కట్టేటట్లుంటే రికవరీ కావాలి మాకు. ఫస్ట్ పాయింట్. కన్నీ బ్యాగులు ఉంది, కోల్డ్ స్టోరేజ్ స్లాబ్లు ఉన్నాయి. రైతుల్ని అన్ని రకాలుగా ముంచాలో అన్ని రకాలుగా ముంచుతున్నారు. అది ఇచ్చేయండి. ఇచ్చేసి వాళ్ళ మీద కేసులు కట్టండి. అబ్బాయి రెడీగా ఉన్నాడు, వాళ్ళు అరెస్ట్ చేయడానికి. కొద్దిగా దీని మీద ఓకే.